యాక్చువల్లీ నేను జూన్‌లో ఇన్‌స్టాగ్రామ్‌లో నేను మీ రీల్ అనేది చూసాను. బేసిక్‌గా నేను స్టాక్ మార్కెట్ అనేది మా ఫ్రెండ్ చేస్తూ ఉన్నప్పుడు నేను అబ్జర్వ్ చేసేటోడిని. జస్ట్ యాస్ ఎ నార్మల్‌గా హి ఈస్ ఫుల్ టైమ్ ట్రేడర్. ఓకే. నేను జస్ట్ అబ్జర్వ్ చేసేటోడిని. సో, ఒక 2, 3 టైమ్స్ నేను చేతులు కూడా కాల్చుకున్నాను వాడిని చూసి. జస్ట్ ఏదో నార్మల్‌గా ఉంటది కదా అని చెప్పేసి చేతులు కూడా కాల్చుకోవడం జరిగింది. వితౌట్ బేసిక్ నాలెడ్జ్. అంటే క్యాండిల్స్ ఎలా మనం చెక్ చేసుకోవాలంటే ఐ మీన్ క్యాండిల్ ప్యాటర్న్ ఎలా చూడాలి, చార్ట్స్‌ని ఎలా అనలైజ్ చేయాలి ఇయన్నీ తెలీదు. సో, ఓకే. మా ఫ్రెండ్ ఒక సజెషన్ ఇచ్చాడు. "నువ్వు బేసిక్ నాలెడ్జ్ నేర్చుకో. తర్వాత ఏమన్నా ఉంటే నువ్వు క్లాసెస్‌లో అటెండ్ అవ్వు. చూడు ఏదైనా మంచిది ఉంటే చూడు" అని చెప్పేసి అని అన్నాడు. దెన్ అగైన్ వాడు లెఫ్ట్ అయిపోయాడు. ఐ మీన్ ప్రెజెంట్ వాడు ఇప్పుడు లాంగ్ లాంగ్ డిస్టెన్స్ లో ఉన్నాడు. వీ హ్యావ్ నో కాంటాక్ట్. సో ఓకే, నేను ఇన్స్టాగ్రామ్ లో అలా రీల్స్ చూస్తుండగా మీది ఒక 2, 3 సార్లు నేను అబ్జర్వ్ చేశాను. అంటే నేను ఓపెన్ కమ్యూనిటీ అనేది చాలా రేర్ ఉంటుంది. ఫస్ట్ థింగ్ మామూలుగా నేను చూడడం అయితే ఓపెన్ కమ్యూనిటీస్ నేను 2, 3 శాంపుల్ క్లాసెస్ కూడా నేను అటెండ్ అయ్యాను సార్ వేరే చోట. ఓకే. లైక్ ఇన్స్టాగ్రామ్ లో చూసా నేను ఒక 2, 3 అటెండ్ అవ్వడం జరిగింది. సో నాకు ఓపెన్ మైక్ అన్నది నాకు ఎక్కడా లేదు. డౌట్ సెషన్స్ ఏంటంటే జస్ట్ నార్మల్ గా వాళ్ళు త్రూ వాట్సాప్ ద్వారా చెప్పడం కానీ లేదంటే ఈ ఒక మెసేజ్ పెట్టేసి ఇదే సార్ ఇది మీ డౌట్ అని క్లారిఫై చేసి చెప్పడం తప్ప మీ దాంట్లో ఎలా ఉందంటే లైక్ స్పూన్ ఫీడింగ్. లైక్ మీరు ఎలాగా అంటే ఒక చిన్న సింపుల్ ఎగ్జాంపుల్ లైక్ ఇప్పుడు మనం ఐఎంటి అలాగా మనము ఇది నాకు తెలిసి ఆ టైప్ ఆఫ్ లెర్నింగ్ నేను ఎక్కడ చూడలేదు. నేను యూట్యూబ్ లో చాలా సెషన్స్ చూస్తూ ఉంటాను. లైక్ నేను ఎప్పుడు అలా చూడలేదు. నేను బేసిక్ గా ఇంట్రాడే కానీ వీటి లైవ్ సెషన్స్ నేను ఎక్కువ అటెండ్ అవ్వలేదు. మీ రికార్డింగ్ క్లాసెస్ అటెండ్ అవ్వడం జరుగుతుంది. అంటే డ్యూ టు మై ఫైనాన్షియల్ అండ్ బ్యాక్ ఫ్రమ్ ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల నేను అవ్వట్లేదు. రైట్. జూలైలో అడిగాను. సమ్ బ్యాచ్ అప్పటికి అయిపోయిందని అన్నారు. తర్వాత నేను మళ్ళీ ఆగస్ట్ లో కాంటాక్ట్ అయ్యాను ఓకే. మీ ఇన్స్టాగ్రామ్ పేజ్ ద్వారా. ఆగస్ట్ లో కాంటాక్ట్ అయినప్పుడు అప్పటికి నేను మళ్ళీ సమ్ క్లాసెస్ అటెండ్ అయినా మధ్యలో సమ్ క్లాసెస్ మిస్ అయిపోయా. భాగ్య గారిని కాంటాక్ట్ అయ్యాను. భాగ్య గారు అయితే అసలు టూ గుడ్ రెస్పాన్స్. అసలు ఎలాగంటే బ్యాక్ టు బ్యాక్ సార్ మీరు క్లాసెస్ అటెండ్ అయ్యారా, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా, ఈచ్ అండ్ ఎవ్రీ డే పింక్ చేస్తూ ఉంటారు. అంటే మీరు ప్రాక్టీస్ చేస్తున్నారా లేదా, ఎక్కడైనా డౌట్ ఉందా, లాగింగ్ ఏమైనా అవుతుందా, ఏమైనా క్లాసెస్ మీరు మిస్ అయ్యారా అని చెప్పేసి అడుగుతూ ఉండడం జరిగింది. సో అలా జరగడం నేను కొన్ని క్లాసెస్ అటెండ్ అయ్యాను, ఫండమెంటల్స్ కూడా చూసుకున్నాను. ఇప్పుడు ప్రజెంట్ నేను పోర్ట్ఫోలియో అనేది ప్రిపేర్ చేసుకున్నాను. అంటే ఇంట్రాడే ట్రేడింగ్ కానీ లేదా ఏం చేయట్లేదు, జస్ట్ ఇన్వెస్టింగ్ పర్పస్ గా నాకు పోర్ట్ఫోలియో ప్రిపేర్ చేసుకుంటున్నాను. రైట్. ఈ బేసిక్స్ వల్ల నేను రీసెంట్ గా ఒక స్టాక్స్ అన్నది జియో ఫైనాన్స్ అను మోతిలాల్ ఏఎంసి అని చెప్పేసి అది ఒకటి కొనడం జరిగింది. ఇట్స్ ఓకే. గెటింగ్ సమ్ ప్రాఫిట్స్. రైట్. అది గుర్తుపెట్టుకోండి, డీసెంట్గా వెళ్ళండి. రైట్. యా డోంట్ బీ గ్రీడీ ఫస్ట్ ఆఫ్ ఆల్. యా అదే అదే వన్ రిస్క్ మంత్ మేనేజ్మెంట్ అన్నది నేర్చుకున్నాను సార్ ఫస్ట్ థింగ్ ఎగ్జాక్ట్లీ. మీ దగ్గర నుంచి అయితే. సార్ ఎనీవేస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక విషయం, థ్యాంక్ యూ సో మచ్ రెడ్డి గారు. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ అందరినీ అడిగేది మిమ్మల్ని అడుగుతాను. ఎలా ఉంది యా అంటే నిజంగానే మీరు ఏదైతే చూసి వచ్చారో అలానే ఉందా, లేదా అక్కడ ఒకలా చెప్పేసి ఇక్కడ జాయిన్ అయిన తర్వాత మిమ్మల్ని సార్ ఉన్నది అన్నట్టు చెప్తున్నాను సార్. యాక్చువల్లీ ఏంటంటే నేను ఇప్పుడు సరే ఓకే లెట్స్ గివ్ ఎ ట్రై అన్నట్టు నేను వచ్చాను. ఫస్ట్ థింగ్ బేసిక్స్ ఏదో నేర్చుకున్నాము, లెట్స్ గివ్ ఎ ట్రై అన్నట్టు వచ్చాను. ఫస్ట్ మంత్ నేను సరిగ్గా క్లాసెస్ వినలే, రికార్డింగ్ సెషన్స్ విన్నాను. అండ్ సెకండ్ టైం మళ్ళీ 16th బ్యాచ్ లో నేను జాయిన్ చేశాను. యాక్చువల్లీ మీ 15th బ్యాచ్, 16th బ్యాచ్ లో మళ్ళీ నేను జాయిన్ అవ్వడం జరిగింది. ఆ టైంలో నేను కొన్ని క్లాసెస్ నాకు ఏదైతే డౌట్ ఉన్న క్లాసెస్ నేను అటెండ్ అయ్యాను. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను ఏదైతే ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో చూసానో యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉంది. ఒక్క చిన్న మార్పు అన్నది కూడా లేదు. రైట్.